నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దాన్ని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎస్ఆర్ఎం వర్సిటీతో పాటు గన్నవరంలోని మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను ఈ సందర్భంగా సీఎం జాతికి అంకితం చేశారు. ఐఐటి చెన్నై, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో లక్షలాది మందిని క్వాంటమ్ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister Sri Narendra Modi ji. Always I am saying right leader, right time, right place, who understand technology. I have seen in my political career, generally politicians won't understand technology. Only one man who understands technology, our Honorable Prime Minister, that is Narendra Modi ji. That's why all of you are in a position to move forward. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లార్డ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూల రామాంజనేయులు, నజీర్ అహ్మద్, డిఆర్ఓ ఖాజావలి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూల రామాంజనేయులు, నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. అంబేద్కరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణికిపుచ్చుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గజమాల వేసి అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు అంబేద్కర్ ఒక మహోన్నత రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. కులరహిత సమాజం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేని, గోల అరుణ్ కుమార్, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కసి పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎవరెస్ట్ పర్వతారోహణ చేయనున్న ప్రత్యేక అవసరాలు గత విద్యార్థులతో లోకేష్ ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా నేపాల్ ఎవరెస్ట్ బేస్ను ఈ ప్రత్యేక అవసరాలు గల విభిన్న ప్రతిభావంతులు అధిరోహించనున్నారు. సో మీలో కూడా బాధ్యత ఉంది. మీరు బాధ్యత స్వీకరించాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందిని మీరు లాగాలి, బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆదర్శంగా నిలబడ్డాలి. ఎందుకంటే మన్ని ఎవరన్నా చిన్న చూపు చూడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అలా చేయాలి. అది ఇక్కడున్న మనందరి పైన ఉంది బాధ్యత. నా పైన ఉంది, మీ పైన ఉంది, అందరిపైన బాధ్యత ఉంది. చేస్తారా? పట్టుదలతో, కసితో కలిసి పనిచేద్దాం. గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. కానీ నేడు పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగ విలువలను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలితో పాటు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, సుధీర్ బాబు తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అధికారంలో ఉన్న దేశానికి తన అక్షర జ్ఞానంతో వెలుగులు చూపిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేతలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తుందంటే దానికి కారణం అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే అని సీఎం అన్నారు. రక్త సంబంధీకులే శాపనార్థాలు పెట్టే స్థితికి మాజీ సీఎం జగన్ దిగజారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల ఆలోచనలకు వైసీపీ ఆలోచన విధానంకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మావిగన్ పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ మంత్రులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజ్ఞానమందిరంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులతో పాటు అధికారులు, ప్రజా సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రపంచం గుర్తించేలా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారని నేతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అంబేద్కర్ ఉన్నత చదువులు చదువుకొని రాజ్యాంగ నిర్మాత అయ్యారని అన్నారు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వల్లనే నేడు దళిత, బహుజనులు రాజ్యాధికారం పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆచారి, నిమ్మకాయల రాజనారాయణ, బూసి రాజలత, జాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నజీర్ కోరారు. ఐపీడీ కాలనీలోని బాబాజీనగర్లోని ఓ లబ్ధిదారుని ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను ఆయన కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో తూర్పు నియోజకవర్గంలో 2200 మంది ఏదైతే దళిత వర్గాలు, ముఖ్యంగా ఈ 200 యూనిట్ల కన్నా తక్కువ కాల్చేటువంటి ఇళ్లున్నటువంటి పరిస్థితులు, వాటిలో ఎవరైతే దీనికి సముఖంగా ఉంటారో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా, ఎక్కడైతే ఉచిత విద్యుత్ వినియోగిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ప్రభుత్వం అలాగే విద్యుత్ అధికారుల సహకారంతో ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళు తద్వారా ఎవరైతే వాడుకునేటువంటి విద్యుత్ కాకుండా మిగిలినటువంటి విద్యుత్ని గ్రిడ్కి సప్లై చేసి సంపాదించుకునేటువంటి కార్యక్రమం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. అంతేకాకుండా రాబోయేటువంటి అవసరాలకు ఒక పక్కన రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇండస్ట్రియల్ కూడా విద్యుత్ వాడకం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని సౌర విద్యుత్ ద్వారా వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.
వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవెల్లిలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాలకులు సక్రమంగా ఉంటేనే ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అంబేద్కర్ రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. కానీ నేడు ప్రజాస్వామ్యం వ్యాపారంగా మారిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఫోటోలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం అనే పుస్తకాన్ని కెఎస్ లక్ష్మణరావు, లక్ష్మణరెడ్డి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 13 బాలబాలికల చెస్ టోర్నమెంట్ మకూన్స్ స్కూల్లో నిర్వహించారు. ఈ చెస్ టోర్నమెంట్కు డాక్టర్ సత్యారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిఏజిడి ప్రెసిడెంట్ రవీంద్రరాజు మాట్లాడుతూ చెస్ ఆడటం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో 120 మంది బాలబాలికలు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన 2 బాలికలు, 2 బాలురు త్వరలో జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్కు గుంటూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ విజయ్ కుమార్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన ప్రతి ఒక్కరూ ఈ చెస్ అనే గేము ఈజీగా మనం ఆడుకోగలం. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఈ చెస్ 6th క్లాస్ నుంచి ఆడడం అనేది మొదలుపెట్టి ప్రతిరోజు కంటిన్యూ చేసుకుని ఒక మంచి హ్యాబిట్ లాగా ఉండేది. ఈ చెస్ రోజు ఆడితే మనకి రీజనల్ థింకింగ్ కానీ, ప్రెజరు ఎటువంటి కష్ట సమయంలో కానీ కామ్గా ప్రశాంతంగా ఉండడం కానీ, అవి స్ట్రాటజిక్ థింకింగ్, డిసిప్లిన్ ఇవన్నీ అలవరుస్తాయి. ఇది ఎస్పెషల్గా మనం ఎర్లీ ఏజ్లో మనం ఇలాంటి గేమ్కి మనం పిల్లల్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా మనకి ఈ ప్రజెంట్ జనరేషన్లో లాగా మన మొబైల్స్కి లేకపోతే టీవీకో లేకపోతే వేరే ఇంటర్నెట్ ప్రపంచానికి అతుక్కుపోవడం నుంచి దీనికి ఈజీగా అడిక్ట్ అయిపోతారు. ఈ గేమ్ ఆడటం వల్ల మనకి జీవితంలో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎస్పెషల్గా బీపీ, షుగర్ ఇవన్నీ తగ్గిపోతాయి. న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ అంటే మనకి ఆల్జిమర్స్ కానీ. అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లాడ్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఆళ్ల హరిం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహోన్నతమైన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అంబేద్కర్ను ఓటు బ్యాంకులుగా చూడకుండా ప్రజారంజక పాలన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం నేతలు వై నేతాజీ, నళినీకాంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో కులతత్వ రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మానవతా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు బ్రాడీపేట 5/1లోని మానవతా కార్యాలయంలో జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితాన్ని పేద మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని కొనియాడారు. గుంటూరు గో సంరక్షణ సంఘం భగవాన్ మహావీర్ శ్రీకృష్ణ గోశాల నూతన కార్యవర్గ సమావేశం పరిచయ కార్యక్రమం నెహ్రూ నగర్లో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మహావీర్ చంద్ సాలేచా మీడియాతో మాట్లాడారు. నెహ్రూ నగర్ గో సంరక్షణ సంఘంలో 1938వ సంవత్సరంలో 5 ఆవులతో ప్రారంభించి ఈరోజు 1000కి పైగా వివిధ జాతుల ఆవులు సంరక్షింపబడుతున్నాయన్నారు. పొత్తూరు ఓబుల్నాయుడు పాలెంలో
5.5 ఎకరాల భూమిలో భగవాన్ మహావీర్ శ్రీకృష్ణ గోశాల నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆయన పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో శాంతిలాల్ చోప్రా, అజయ్ సింగ్, రాజ్ పురోహిత్, యార్లగడ్డ వీరశేఖర్, విమ్లా చాను, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1938లో సుమారు 20-25 ఆవులతో మొదలుపెట్టిన సంస్థ ఈ రోజున ఇంచుమించు సుమారు 1000 ఆవుల వరకు చేరినది. మరి ఆవులకి అన్ని వసతులు మేము ఇస్తున్నాము. ఒరిస్సా స్టాఫ్ ఇక్కడ పెట్టినాము. వాళ్ళు బాగా శ్రద్ధగా ఆవుల్ని చూస్తున్నారు. అన్ని మెడిసిన్స్ కూడా అప్పుడప్పుడు ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా ఉన్నారు, రోజు వచ్చి సందర్శిస్తారు, ఆవుల్ని బాగా చూసుకుంటారు. ఈ గోమాత కృప వలన ఈరోజు ఒక్క ఆవు కూడా అంటే ఏది రోగం లేదు ఏ ఆవుకి కూడా. దేశంలో మతోన్మాదం పేట్రేగిపోతోందని సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిపిఐ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కులరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు మనువాద సంస్కృతిని దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, జంగాల చైతన్య, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. శాస్త్రీయంగా డివిజన్ల పెంపు, విభజన ఉండేలా కమిషనర్ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేయాలని అంబటి రాంబాబు కోరారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, ఇతర నాయకులతో కలిసి అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహావీర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు అరటిపళ్ళు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సభ్యులు అందించిన ఫ్రూట్స్ మరియు మజ్జిగను క్యాంపులోని అందరికీ అందించారు. అనంతరం సలీం బాషా మాట్లాడుతూ సేవే మార్గాన్ని ఎంచుకున్న బాలకృష్ణ మార్గంలో ప్రపంచ మేధావి, మన రాజ్యాంగ నిర్మాత మహనీయులైన అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకన కేంద్రాల్లో అందరి సిబ్బందికి ఫ్రూట్స్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల వారిని సలీం బాషా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి యేసురత్నం, డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేష్, ఉర్దూ డిఈ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. కన్నగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ సమావేశమైంది. సమావేశంలో మామిడి సీతారామయ్యని సొసైటీకి రాష్ట్ర వైస్ చైర్మన్గా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని సొసైటీ చైర్మన్ చెన్నంశెట్టి చక్రపాణి, సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, సొసైటీ ఫౌండర్ తిరుమలశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని మరియు ఐడి కార్డును అందజేశారు. తర్వాత సభ్యులందరూ నూతనంగా ఎన్నిక కాబడిన సీతారామయ్యని ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్ అథారిటీకి స్టేట్ వైస్ చైర్మన్గా అపాయింట్మెంట్ జరిగింది. ఆయన అన్నింటిలో కూడా గుంటూరు టౌన్లో ప్రముఖ బిల్డర్లో అయినా మరి మన సేవా కార్యక్రమాలు అన్నింటిలో ముందుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారు. ఆయన వాళ్ళ స్వగ్రామంలో 2 సార్లు ఏకగ్రంగా సర్పంచ్ చేశారు. ఆయన యొక్క మంచితనం కానీ ఆయన అన్ని గుణగణాలను చూసి స్పోర్ట్స్ సొసైటీలో ఆల్రెడీ కొనసాగుతున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని మంచి సమాజంలో భాగస్వామ్యం కావాలని చంద్ర సిస్టర్, విజయ సిస్టర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని రూపుమాపి సమానత్వాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే విద్య ఒక్కటే మార్గమని, ఆయన అడుగుజాడల్లో అందరం పయనించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితా అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీధర్, డైరెక్టర్ ఎస్కే బాలి సైదా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
మాజీ మేయర్ కోవలమూడి రవీంద్ర ఆఫీసులో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్కుర్తి హనుమంతరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ అధ్యక్షురాలు, ఫిరంగిపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ జానీ బేగం, మాజీ కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, సిటీ బస్ బాబు, దళిత నాయకులు చేవల మన్నయ్య, మరియదాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు తలపనేని వెంకటాద్రి, దొంతు చంద్రశేఖర్ గోపి తదితరులు పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయినా నేటికి పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలు కూలుస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశానికి దిశ చూపిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మహావీర్ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ షేక్ సలీం బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా గొప్పదని, మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదానికి కట్టుబడి ఉండడం మన రాజ్యాంగ గొప్పతనమని అన్నారు. నేటి తరం యువకులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. మహాత్మా పూలే సేవా సంఘం తరపున అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా పూల్ సేవా సంఘం ప్రెసిడెంట్ లింగాల వెంకట సాయి యాదవ్ మాట్లాడుతూ దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగం సృష్టించారు అని కొనియాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.